నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో పి అనే లెటర్కి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈరోజు లెటర్ పి వాళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే డైలీ ఒక్కొక్క లెటర్ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వివరంగా చెప్తున్నాము. సో పి లెటర్తో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళ గుణగణాలు మారవు, సేమ్ ఉంటాయి. సో మీ మొదటి అక్షరం పి అయితే చార్లిన్ సిస్టంలో సంఖ్యాబలం 8. 8 అంటే చాలామంది భయపడుతుంటారు శని. సో 8 అంటే శని కాదు. సో 8 అంటే డబ్బు, పేరు, కీర్తి. సో 888 నంబర్ కనబడుతుందంటే ఏంజల్ నంబర్స్, మనీ ఈజ్ కమింగ్ అని. సో 2024 = 8, పి = 8. సో 2024లో పి వాళ్ళు ఇన్ని రోజులకు పడిన కష్టానికి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇంకా మంచి గ్రోత్ చూడబోతున్నారు. సో చాలా ఏళ్ళగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి పి వాళ్ళకి. సో ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ బాగుండదు. సో ఒక హీరో అనుకోండి, పి లెటర్తో హీరో ఒక 4-5 ఏళ్ళు హిట్లు, మళ్ళీ 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు ఫ్లాపులు. సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. పి స్టాండ్స్ ఫర్ 8. 8 అంటే తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం. పైథాగరస్ సిస్టంలో పి స్టాండ్స్ ఫర్ 7. 7 అనేది కేతు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ చేతులు పట్టుకోవాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి తెలిసిన లెటర్ పి లెటర్. సో పికి 7 వాల్యూ వల్ల పంచభూతాలు ముందే చెప్తుంటాయి జరగబోయేది. అంటే నీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా చెప్తూ ఉంటుంది. బట్ ఈ పి వాళ్ళు దే ఆర్ ఫైటర్స్. సో నష్టం జరుగుతున్నా ముందుకెళ్తారు, ఓటం ఉందన్నా ముందుకెళ్తారు. బట్ 2024లో ఇవన్నీ ఉగాది నుంచి అన్నీ మారిపోతున్నాయి. సో ఉగాది నుంచి వీళ్ళు ఇన్ని ఏళ్ళుగా పడిన కష్టాలకి, బాధలకి ఫుల్ స్టాప్ అయ్యి 2024 నుంచి విజయాల తర్వాత విజయాలు అందుకోబోతున్నారు. మంచి పదవులు, మంచి ప్రమోషన్స్, పెళ్ళి కాని వాళ్ళకి మంచి సంబంధాలు, ఇల్లు లేని వాళ్ళకి మంచిగా ఇల్లు కొనుక్కోవడమా, స్థలం కొనుక్కోవడం అనేది అద్భుతంగా, వాహన లాభం అన్నీ ఉన్నాయి. సో పి వాళ్ళకి 2024లో మంచి గ్రోత్ ఉండబోతుంది. టాప్ 8 లెటర్స్లో ఎన్ లెటర్, ఏ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్తో పాటు పి లెటర్ కూడా, ఈ లెటర్తో ఉన్నవాళ్ళు మంచిగా లాభం పొందబోతున్నారు. సో పడిన కష్టానికి ప్రతిఫలం అందుకోబోతున్నారు. సో పిలో ఉన్న వాళ్ళందరూ కూడా 2024 ఉగాది నుంచి సక్సెస్ తర్వాత సక్సెస్ సాధిస్తూ వీళ్ళ ముద్రని ప్రపంచానికి వేయబోతున్నారు, వీళ్ళ మార్క్ని చూపబోతున్నారు. సో పి వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా డబ్బులు ఒక పీరియడ్లో బాగా సంపాదిస్తారు. వీళ్ళు ఆ డబ్బులు దాచిపెట్టుకుంటే ఒక పీరియడ్లో గ్రాఫ్ డౌన్ ఉన్న ఖర్చు పెట్టుకోవచ్చు ఆనందంగానే. బట్ వీళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి ఇబ్బంది వచ్చినా, తెలియని వ్యక్తికి ఇబ్బంది వచ్చినా, కారులో పోయో బస్సులో పోయో అతనికి సాయం చేసే గొప్ప నేచర్ ఈ పి లెటర్ వాళ్ళకు ఉంది. ఇలా నేచర్ చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ కొన్ని వేల మందికి అన్నం పెట్టాడు, మూగజీవాలకు కూడా అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్, ఇలా నేను చాలామంది చూసా పి లెటర్తో. కర్నూలులో ఒక టీచర్ ప్రవీణ్, ఆయన శాలరీ వచ్చేది 25,000. 5,000 ప్రతి నెల అనాసరలో పిల్లలకు బుక్స్, పెన్సిల్స్, రబ్బర్స్ ఏదో ఒకటి కొనిచ్చేవాడు పిల్లలకి ఆ డబ్బులతో. అలా ఇవ్వకపోతే నాకు మనసు బాగుండదు అన్న, ఏదో ఒకటి చేయాలి. సో ఇలా వ్యక్తులు ఖచ్చితంగా పైకి వస్తారు, మంచి ముద్ర వేస్తారు, చరిత్రలో నిలిచిపోతారు. సో పి వాళ్ళకి, సో పి స్టాండ్స్ ఫర్ పవర్, పి స్టాండ్స్ ఫర్ మనీ, పి స్టాండ్స్ ఫర్ గ్రోత్. సో 2024లో పి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. దిస్ ఇస్ ద టాప్ లెటర్ అర్నింగ్ సక్సెస్. సో సి లెటర్ తర్వాత పి లెటర్కి అంత పవర్ ఉంది. సో పి వాళ్ళకి లక్కీ స్టోన్స్ 2 స్టోన్స్ ఉన్నాయి. ఒకటి క్యాటై, పిలికన్ రాయ్ అంటాం. సెకండ్ ఇంకొక స్టోన్ వచ్చి నీలం. సో ఈ 2 స్టోన్స్ కూడా మెడలో ధరించడం ఉత్తమం. అండ్ ఈ స్టోన్స్ మనం 108 డేస్ పూజలో పెడతాం కాబట్టి ఈ 108 డేస్ పూజలో ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల సక్సెస్ తొందరగా వస్తుంది.
పి వాళ్ళకి ఈ క్యాటై అండ్ నీలం చాలా చాలా మస్ట్. సో వీళ్ళకి లక్కీ కలర్స్ ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్. సో అన్లక్కీ కలర్స్ కానీ అన్లక్కీ నంబర్స్ కానీ ఏమీ లేవు. సో పీలో ఉండి కూడా ఏం చేసినా కలిసి రావడం లేదు, పెళ్ళి లేట్ అయిపోతుంది. అంటే పి అనేది 8 కదా, కరెక్ట్గా పేరు లేకపోతే డిలే ఉంటుంది, పనులు లేట్ అయిపోతాయి. పేరు బాగుంటే డబ్బు అవుతుంది, పేర్లో నంబర్స్ బాగాలేకపోతే డిలే, నిజంగా శని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది. సో లెటర్ పిలో ఉండి ఫెయిల్యూర్ ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మ్యారేజ్లో అయినా కొట్లాట ఉన్నాయంటే ఖచ్చితంగా మీ పేరులో కరెక్షన్ 100కి 100% అవసరం. సో ఈ న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా మీకు 100% సక్సెస్ సాధించవచ్చు అని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాగాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నంబర్ వచ్చి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది, 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు.
ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం, మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫీజు, వన్ టైం ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారు అన్న, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hours పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056, 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో SMSకి నంబర్ 8688157777, 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు SMS చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.